ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. మోనాలిసా కేసులో పెళ్లి వ్యవహారంలో చాలా ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ప్రెగ్నెంట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు కన్నీళ్లు, మరోవైపు వాళ్ళ అమ్మ ఆవేదన, ఆక్రందన. కేవలం మా అమ్మాయిని మోనాలిసాని ట్రాప్ చేశారంటూ ఇప్పటికే మోనాలిసా తల్లిదండ్రులు బయటకు వచ్చి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా బహిరంగంగా రిక్వెస్ట్ చేసి మా కూతురిని మా ఇంటి దగ్గర తీసుకురావాలని చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మోనాలిసా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. కేవలం దీన్ని హైడ్ చేయడం కోసమేనా అనే ఒక ఊహాగానం కూడా బలపడుతుంది. ఎందుకంటే ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి ముస్లిం, కేవలం మా అమ్మాయిని ట్రాప్ చేసి ఇది లవ్ జిహాద్ అంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక లైన్ దాటి వాళ్ళ మమ్మీ ఒకవేళ కనుక నా కూతుర్ని ఇంటికి పంపించకపోతే నేను ట్రైన్ కింద పడి చచ్చిపోతానంటూ వాళ్ళ అమ్మ డైరెక్ట్ గా మీడియాకి చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇది ఒక నేషన్ వైడ్ కేసుగా దీన్ని చాలా మంది పరిగణిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ లవ్ జిహాద్ అని చెప్పి సో దానికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు మోనాలిసా అండ్ ఫర్మాన్ ఖాన్. ఎప్పుడైతే కేరళలో 11వ తారీఖు పెళ్లి జరిగిందో దాని తర్వాత చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు, లేదు మోనాలిసాని చంపేస్తారు, ఇది లవ్ జిహాదే, ఇప్పుడు మోనాలిసాకి అర్థం కాదు, కొద్ది రోజుల్లో అర్థమవుతుందంటూ కొంతమంది హిందుత్వ సాధ్వి లాంటి వాళ్ళు కూడా వీళ్ళందరూ వచ్చి మోనాలిసా మరికొద్ది రోజుల్లో 35 ముక్కలు అవుతుందంటూ చాలా కరాఖండిగా చెప్పారు. వీళ్ళంతా నిజంగా దేశవ్యాప్తంగా అసలు మోనాలిసా ఇప్పుడు చాలా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఒక్క చిన్న ఇష్యూతో. కానీ ఇప్పుడు ఆ ఫేమ్ ని మొత్తాన్ని డీఫేమ్ చేసుకునే పనిలో పడిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ 200 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అతను ఒక సినిమా ది మణిపూర్ ఫైల్స్ అని చెప్పి దాన్ని సినిమాని తెరకెక్కించడానికి చూస్తుంటే ఒక పక్క ఈ అమ్మాయి వేరే అతనితో ఒక లవ్ ట్రాక్ నడిపి సో ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమాలు చేయను, సినిమాలకు దూరంగా ఉంటా, నాకు ఫర్మాన్ ఖాన్ అంటేనే ఇష్టం అని చెప్పడం నిజంగా ఆ డైరెక్టర్ యొక్క మనసుని చాలా కుదిపేసింది చెప్పాలి. ఎందుకంటే చాలా అమ్మేసి ఆస్తులమ్మి ఇంకా ఉన్న ఆస్తుల్ని బ్యాంకుల్లో పెట్టుకొని సో అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని మొత్తం మీద అతను ఒక 200 కోట్ల రూపాయల్ని పెట్టి సినిమా తీయాలని చూస్తున్నాడు. అలాంటి సమయంలో కేరళలో షూటింగ్ జరుగుతున్న క్రమంలో కేరళ పోలీసులను ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో నన్ను చంపేస్తారు సార్, ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మా ఇంట్లో వాళ్ళు మా బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, అయినా సరే నాకు మా బావ ఇష్టం లేదు అని చెప్పి మోనాలిసా చాలా కరాఖండిగా పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పేసి అక్కడ ఒక పెళ్లి కూడా చేసుకుని దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్స్ లో ఒక అమ్మాయి ప్రేమను గౌరవించలేదని తల్లిదండ్రులను అనాలా? లేదు, ఇప్పటిదాకా చూసుకున్నారు, కన్నారు, పెంచారు, ఆవిడ బాగోగులు మొత్తం చూశారు. దట్టు ఆవిడ మేజర్ కాదు, మైనర్. ఇప్పటికే మోనాలిసా తల్లి ఒక సంచలన వ్యాఖ్య చేసింది, కనీసం ఆ అమ్మాయికి 18 ఏళ్ళు కూడా నిండలేదు, ఒకవేళ అలా చేసుకుంటే అది బాల్య వివాహం అవుతుంది అకార్డింగ్ టు రాజ్యాంగం. సో ఆవిడ కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది అంటే కనీసం అంటే ఆవిడ ఒక లైఫ్ చూడాలి, కెరీర్లో సెట్ అవ్వాలి. మోనాలిసా అంతా ఓకే అనుకున్న తర్వాతే తనకి పెళ్లి చేద్దాము అనే భావనలో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ నిజంగా గనక కేరళలో ఈ ఫర్మాన్ ఖాన్తో పెళ్లి చేసుకొని ఈ యొక్క పిచ్చి పని చేయకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి లేదు నేను భావన చేసుకోను, లేదంటే రేపటికి రూపం లేదు, సో రేపు ఏం జరుగుతుందనేది పక్కన పెడదాం, ఫస్ట్ కన్విన్సింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే, ఎందుకంటే ఎవరో బయట వాళ్ళు కాదు, ఫ్రెండో ఇంకొకళ్ళు కాదు, కన్న తల్లిదండ్రులు, వాళ్ళని కాదని మనకి ఇంకా లైఫ్ ఏది, వాళ్ళని పట్టించుకోకుంటే మనకు లైఫ్ ఏది? ఇప్పుడు మోనాలిసా కుంభమేళకు వచ్చాక ఫేమస్ అయింది. సో అప్పటిదాకా ఫేమ్ అవడానికి కారణం ఏంటి? వాళ్ళ అమ్మాయిని పంపించారు. సో ఆ అమ్మాయి ప్రతి స్టెప్లో వాళ్ళ అమ్మ నాన్న తన వెనక ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మర్చిపోకుండా ఆ అమ్మాయి పిచ్చిగా పనులు చేస్తే ఫర్మాన్ ఖాన్తో ఇవాళ పెళ్లి చేసుకున్నా నాది లవ్ జిహాద్ కాదు. సరే, ఒకవేళ మోనాలిసా తల్లి లవ్ జిహాద్ అందనే అనుకుందాం, సరే దాంట్లో వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు, వీళ్ళు చాలా ఫెయిర్ గా ఉన్నారు అనుకుందాం. ఒకవేళ వీళ్ళది ట్రూ లవ్ అయితే ఫర్మాన్ ఖాన్ ఇంటికి వచ్చి మాట్లాడేవాడు కదా. ఫర్మాన్ ఖాన్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి సో నాకు అందరూ కావాలి, ఒక్క మోనాలిసానే కాదు మోనాలిసా ఫ్యామిలీ కూడా కావాలి అని చెప్పి ఫర్మాన్ ఖాన్ మాట్లాడేవాడు కాదా? ఒకవేళ
ఏదో మత మార్పిడో ఇంకోటో చాలా మంది ప్రొడ్యూసర్లు, చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ మత మార్పిళ్ళు మనం చూసాం. వేరే మతంలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసాం. మరి ఇక్కడ మోనాలిసా దగ్గరికి మోనాలిసాని కావాలి అనుకున్నాడు. ఫర్దర్గా ఒక హిందూ ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నారు అంటే ఒక భారతదేశం లాంటి కంట్రీ, సెక్యులర్ కంట్రీలో ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతాయో అందరికీ తెలిసిన విషయమే. మరి ఒకవేళ మోనాలిసా చదువుకోలేదు, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆలోచించలేకపోయింది, రేపేంటి అనే దాని గురించి ఆలోచించలేకపోయింది. మరి నిజంగా ఫర్మాన్ ఖాన్ ఆలోచించలేకపోయాడా? ఇప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నిజంగా మోనాలిసా కేసులో ప్రతిరోజు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పటిదాకా సాధ్వి మోనాలిసా 35 ముక్కలుగా చనిపోద్ది మరికొద్ది రోజుల్లో అని చెప్పి ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేసింది హిందుత్వవాది. అండ్ దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వచ్చి మోనాలిసా కేవలం 16 ఏళ్లే, ఆ అమ్మాయి మేజర్ కాదు, ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే చచ్చిపోతానంటూ కూడా బెదిరింపులు పాల్పడింది. ఒకవేళ ఇంటికి రాకపోతే సీఎం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాం, ఒకవేళ ఇంటికి రాకపోతే గనక నేను ట్రైన్ కింద పడి చచ్చిపోతానంటూ కూడా మోనాలిసా తల్లి ఆవేదన, ఆక్రందన నిజంగా అంతా ఇంత కాదు. 4 గోడల మధ్య గుండె లవిసేలా ఏడుస్తుంది ఆ తల్లి. ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని పెంచుకున్నాను, కుంభమేళకి వెళ్ళి ఒకసారిగా ఫేమ్ అయిన తర్వాత మా రాతలు మారతాయని చెప్పి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. ఇలాంటి సమయంలో ఫర్మాన్ ఖాన్ అనే ఒక ఊరు పేరు లేని వ్యక్తితో కేవలం అంటే ఇక్కడ మనం టీవీ ఏదో హిందుత్వానికో ఇంకోలుకో సపోర్ట్ కాదు, ఇంకోటి కాదు, ఇక్కడ ఎమోషన్స్ తో కూడిన బంధం ఇది. ఇక్కడ మనం చూడాల్సిన ఎమోషన్స్ ని, ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది. ఇక్కడ లవ్ జిహాద్ ఇంకోటి అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఆ అమ్మాయి వెనక్కి వచ్చిందనే ఒక ఉద్దేశంతో అంటున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి కల్లాకపటం కనిపించట్లేదు. అవును, ఒకవేళ వాళ్ళ బావతో పెళ్లి చేద్దామని అనుకున్నారు, కావాలని చెప్పి ఆ పిల్లని ఇచ్చేయలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో మోనాలిసాని కావాలనే లవ్ జిహాద్ అంటూ ఇటు ఫర్మాన్ ఖాన్ తో ఈ వార్త వైరల్ అవుతుంది. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకు? ఒకవేళ ఫర్మాన్ ఖాన్ కి మోనాలిసాకి సమ్ ఇష్యూ అయ్యి రేపొద్దున ఒకవేళ వాళ్ళని విడిపోవాలి, లేదు పర్టికులర్గా మీది లవ్ జిహాదే అంటే అప్పుడు ఏం చేయలేని సమాజం కదా. ఇండియా లాంటి సెక్యులర్ కంట్రీలో రేపొద్దున బయటకు వచ్చి వేరే వాళ్ళు మాట్లాడితే దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాన్సిక్వెన్సీ. సో మోనాలిసా కేసులో 1 కాదు 2 కాదు ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్న పరిస్థితి. సో చూసేవాళ్ళు చాలా మంది పాపం మోనాలిసా అంటున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఒక ఆడపిల్ల ఇంత ఫేమ్ సంపాదించింది అంటే దాని వెనకాల తల్లిదండ్రులు లేరా? పోనీ ఆవిడకి ఏమన్నా ఇంతకుముందు ప్రీవియస్ గా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు ఎవరన్నా మేనమామలో, మేనత్తలో, బాబాయిలో, పిన్నులో సపోర్ట్ చేశారా? లేదు, కేవలం వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే సపోర్ట్ చేశారు. దీంట్లో ఎలాంటి అబద్ధం లేదు, ఎలాంటి అవాస్తవం లేదు, ఇది చాలా క్లియర్. మరి అలాంటి ఆడపిల్ల మీరు కేవలం ఫర్మాన్ ఖాన్ కోసం బయటికి వచ్చేస్తే రేపొద్దున లేదు కాదు కూడదు అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? రేపొద్దున నాకు ఫర్మాన్ ఖాన్తో ఇష్టం లేదు, ఫర్మాన్ ఖాన్ వల్ల నాకు పిల్లలు పుట్టారు, నన్ను వేధిస్తున్నాడు అని అంటే ఆ అమ్మాయి మోనాలిసాకి ఎవరు సపోర్ట్ చేస్తారు? అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులే కదా. మరి పెళ్లి జరగడానికి ముందు, ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందు, అయితే మీరు డ్యూయెట్స్ పాడటానికి ముందు అమ్మ ఇది పరిస్థితి, ఇది ఇలా జరిగింది, సో నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ దగ్గరికి వచ్చా మీరేమంటారు? సాంప్రదాయబద్ధంగా చేసుకుందాం, ఎలాంటి గొడవలు వద్దు, నాకంటూ ఇండియా వ్యాప్తంగా మంచి ఫేమ్ వచ్చింది, చాలా మంది డైరెక్టర్లు మన ఇంటికి క్యూ కడుతున్నారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయా, నన్ను చూస్తే చాలా మంది ఫోటోల కోసం అడుగుతున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు, చాలా ఈ యొక్క ఓపెనింగ్ సెరమోనీలు కావచ్చు అన్నిటికీ వెళుతున్నారు, పెయిడ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నా, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటా. సో ఇలాంటివి ఒకవేళ అమ్మాయి చెప్పి ఉంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేవారేమో. చెప్తే కదా యాక్సెప్ట్ చేసేదో చెయ్యిందో తెలిసేది. మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య ఈ అమ్మాయి ఇంత ఫేమ్ వచ్చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? అంటే ఆ అమ్మాయి కేవలం ఆ అమ్మాయి సుఖమే అమ్మాయికి కావాలా? ఇక్కడ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని మరొక ఇది అసలు ప్రెగ్నెంట్ అయ్యిందో లేదో తెలియదు, కానీ రేపొద్దున మళ్ళీ ఆ అబ్బాయిని తనని వేరు చేస్తారని నాటకం ఆడుతున్నారా, లేదంటే ఇంతకు ముందే ఆల్రెడీ ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్ చేశారా అనేది కూడా చాలా స్ట్రాటజికల్ గా వాళ్ళు మూవ్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మోనాలిసా కేసులో 1 కాదు 2 కాదు చాలా ట్విస్టుల మీద ట్విస్టులు. ఇటు డైరెక్టర్ నన్ను మోసం చేసిందని డైరెక్టర్ రోడ్డు మీద పడ్డాడు, నేను ఆస్తులు అమ్ముకున్నా తన కోసం, తనతో ఒక మంచి మూవీ తీద్దాము, తనని ఒక యాక్టర్ గా నుంచోబెడదాం, ప్రూవ్ చేద్దామని చెప్పి అనుకున్నానని చెప్పి డైరెక్టర్ కూడా. ఒక మోనాలిసా పెళ్లి, ఒక సాధారణ గృహిణి పెళ్లి దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయిందంటే జస్ట్ ఇమాజిన్.
ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్గా 1 వీక్ లో ప్రెగ్నెంట్ అంటే ఫర్మాన్ ఖాన్ తో ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు పోస్ట్ పెడితే ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకోవాలి? ఇంత ఫేమ్ పూసలమ్మే మోనాలిసాకి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి స్ట్రాటజికల్ గా వెళ్తుంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇంట్లో? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు ఆ తల్లి. మా కూతుర్ని కనుక మా ఇంటికి పంపించకపోతే ఇది కేవలం పర్టికులర్ లవ్ జిహాద్ మాత్రమే, వాడు మా కూతుర్ని ఉంచడు, చంపేస్తాడు అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళిద్దరు. ఈవెన్ మధ్యప్రదేశ్ సీఎం కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ రాశారు. అంటే వాళ్ళ కూతురు వద్దు, మాకు వద్దు అనుకుంటే లైట్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు పెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా. సో ఇప్పటికీ కూడా వాళ్ళు మా కూతురు కావాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి కదా ఇంత పోరాటం చేస్తున్నారు, న్యాయ పోరాటం. వీళ్ళేమో అజ్ఞాతంలో ఉన్నారు. వీళ్ళు డూయిట్లో ఒక పక్క తిరగటాలు, అమ్మా నాన్నని వదిలేసి ఇటు ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు పెట్టే మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా నెంబర్ కూడా మార్చేసి ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, బ్యాంకాక్లో ఉందా, గోవాలో ఉందా, ఎక్కడుందో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. మొన్నటిదాకా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారో కేరళ పోలీసులు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇదైపోయి పెద్ద ఇలకత్త మఫ్లిగా నడుస్తుంది మోనాలిసా కేసులో. అసలు సరిగ్గా వారం పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే అసలు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక చదువుకోని అమ్మాయి ఒక మంచి ఫేమ్ అయిపోయింది, జస్ట్ పూసలు అమ్మి ఇంత ఇండియా వైడ్ గా ఇంత క్రేజ్ సంపాదించుకుంది, ఇంకా ఓపెనింగ్ సెరమోనీలు చేసింది, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్ లోకి అమ్మాయి వెళ్ళిపోయింది చాలా చాలా తక్కువ సమయంలో. ఇంత తక్కువ సమయంలో ఓవర్ నైట్ స్టార్డమ్ నిజంగా మోనాలిసాకి. మరి అలాంటి మోనాలిసా తన ఫేమ్ ని, ఒకసారి ఫేమ్ వచ్చిందంటే ఎవరికైనా సోషల్ మీడియాలో కావచ్చు, ఏదైనా సరే ఏదో రకంగా ఫేమ్ వచ్చిందంటే ఆ ఫేమ్ ని ఎలా కాపాడుకోవాలనేది చాలా ముఖ్యం. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా, పబ్లిక్ డొమైన్ లో ఉండేవాళ్ళు ఏ ఒక్క మిస్టేక్ చేసినా అది వాళ్ళ జీవితాంతం కనపడే ఒక చిన్న మరక. నార్మల్ గా మరకలు పోతాయి, కానీ మన జీవితం మీద పడ్డ మరక పోదు. ఇప్పుడు సేమ్ పర్టికులర్ గా మోనాలిసా కూడా అదే చేసింది. తన పెళ్లి విషయంలో తను చేసిన మిస్టేక్ నిజంగా చాలా మంది హిందుత్వాలు మాట్లాడుతున్నారు, మోనాలిసాని 35 ముక్కలు చేస్తారు చూస్తూ ఉండండి అని చెప్పి. నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు బతికుండే 35 ముక్కలు అయిందేమో. ఇప్పుడు వాళ్ళ తల్లి ఒక పక్క ఏడుస్తుంది, వాళ్ళ తండ్రి ఏడుస్తున్నాడు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఆ అమ్మాయి కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ వైగా ఇటు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇటు బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అమ్మ నీకు ఇది మంచిది కాదు అని చెప్పి. ఇది ఒక నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది బేసిక్గా. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకా కంటిన్యూ అవడం కరెక్టా? అజ్ఞాతంలో ఉన్నాను, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అయ్యానంటే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడానిక? సిగ్గుండద్దా కొంచెమైనా? నీకై నువ్వు నచ్చేసి నువ్వు బయటకు వెళ్ళిపోయి నాకు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేయడం కరెక్టా? పెళ్లికి ముందే వీళ్ళు నాకు కావాలని చెప్పి ఇంట్లో మాట్లాడటం కరెక్టా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, 1 కాదు 2 కాదు, చాలా ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని సంధిస్తున్నాయి. నిజంగా ఒక ఆడపిల్ల, ఒక ఫేమ్ వచ్చిన ఆడపిల్ల ఇలాగైనా ప్రవర్తించేది? ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన టైం ఇది బేసిక్గా. జస్ట్ 16 ఏళ్ల అమ్మాయికి జస్ట్ మైనర్, షీఈ్ నాట్ ఎ మేజర్. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ లో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన తర్వాత తన లైఫ్ చూసుకుంటే బాగుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళే అడుక్కుతుంటున్న నేపథ్యంలో మరి వాళ్ళని చూసుకోకుండా ఈ పిల్లే సుఖపడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా మహా అయితే ఇంకొక 1 వీక్ 10 days లేదా 1 month 1 year ఉంటుంది. దాని తర్వాత అంతా శూన్యం. స్టార్టింగ్ లో చాలా బాగుంటది ఈ లవ్లు ఇంకా ఇవన్నీ. ఇప్పుడు అమ్మాయి విషయంలో మనం చాలా ట్విస్టులు చూడబోతున్నాం. త్వరలో ఆ అమ్మాయి విషయంలో, మోనాలిసా విషయంలో ఎంత ఇండియా వైడ్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో, సో ఇంకొక 1 year లో అన్ని ట్విస్టులు ఉంటాయి ఈ అమ్మాయి వ్యవహారంలో. నిజంగా ఆ అమ్మాయి తీసుకున్న పాత ఏదైతే ఉందో, ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఎవరు కూడా మోనాలిసా అనేవాళ్ళు కాదు. మోనాలిసా మీద అసలు ఎంత పెద్ద నెక్స్ట్ లెవెల్ వార్తలు వచ్చాయి. నెక్స్ట్ లెవెల్లో ఆ అమ్మాయి గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి ఇటు డైరెక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు చాలా మంది మాట్లాడారు. ఆ అమ్మాయితో ఒక సినిమా తీయాలని చెప్పి డైరెక్టర్ 200 కోట్ల రూపాయలు వేరే చోట్ల అప్పులు తెచ్చుకొని ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని కూడా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. అలాంటి వాడికి హ్యాండ్ ఇచ్చి ఒక ఊరు పేరు తెలియని ఫర్మాన్ ఖాన్తో పక్కెళ్ళిపోయింది. కేవలం వాడు నమ్మించాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని. ఇక్కడ డబ్బైనా ఒక నిజంగా ఆ అమ్మాయి కనుక ఆ అమ్మాయి ఫేమ్ కి ప్రాపర్ గా యూజ్ చేసుకుని ఒక ట్రాక్ సెట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుండేది, ఈ అమ్మాయికి ఎంత ఫేమ్ ఉండేది సమాజంలో. ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అప్పటికప్పుడు చాలా బాగుంటది, తర్వాత ఎంత నరక యాతన ఉంటుంది అంటే అంత నరక యాతన ఉంటుంది. ప్రముఖ హిందుత్వవాది సాధ్వి అన్నారు, మోనాలిసాకి ఇప్పుడు తెలీదు, మోనాలిసాకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక నరక యాతన, ఒక నరక కోపంలోకి ఆవిడ ఎంటర్ అయింది. సరిగ్గా
కొద్ది రోజుల్లో నేను ఏ డేటు ఏ రోజున అనేది నేను మెన్షన్ చేయను, కానీ 35 ముక్కలుగా ఉంటది అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ నిజంగా అంటే భౌతికంగా ఉండరా, లేకపోతే మనిషి ఉన్నా కానీ ఒక జీవోత్సవమేనా? సో ఇలాంటి ఎన్నో డౌట్స్ అందరినీ సంధిస్తున్నాయి. మోనాలిసా ఇష్యూ గురించి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి.